3. ఆత్మ. 1. ఒకానొక రోజున నీవు గ్రహిస్తావు, నీ దగ్గర ఉన్నదానికోసమే నీవు వెతుకుతున్నావని. తీవ్ర సాధన చేస్తున్న శిష్యునితో గురువన్నాడు. నా దగ్గర ఉన్నదే అయితే మరి నేను చూడటం లేదెందుచేత? శిష్యుడు అడిగాడు. నీవు ప్రయత్నిస్తున్నావు కనుక. అయితే నేను ప్రయత్నమే చేయనక్కర్లేదంటారా? స్థిమితంగా ఉండు, సమయం ఇవ్వు, దానంతట అదే నీకు తెలుస్తుంది. ఉన్నచోట ఉండేందుకు ప్రయత్నం దేనికి? 2. నేను మీ వద్దకు వచ్చి 4 నెలలైంది. ఇంతవరకు మీరు నాకు ఏ దారి చూపించలేదు అన్నాడు శిష్యుడు గురువుతో. దారి కావాలా? ఏ దారి కావాలి? ఎందుకు? గురువు ఎదురు ప్రశ్న వేశాడు. ఆత్మ విముక్తికి. ఈ దారులు అంటే యోగములు బోనుల వంటివి, సంకెళ్ల వంటివి. నీ నుండి నిన్ను విడిపించడానికి ఈ సంకెళ్ళు ఎందుకు? గురువు అన్నాడు. 3. సత్యాన్వేషణకై నేనెక్కడికి పోవడానికైనా సిద్ధమే అన్నాడు శిష్యుడు గురువుతో. గురువుకు నవ్వు వచ్చింది. నీవెక్కడికి పోవాలనుకుంటున్నావు అని అడిగాడు. మీరెక్కడికి పొమ్మంటే అక్కడికి. నీ ముక్కుకు సూటిగా పో. సరే, అలాగే. నేనెక్కడ ఆగాలి? నీకు నచ్చిన చోట. సత్యం అక్కడ ఉంటుందా? గురువు ఇలా జవాబు చెప్పాడు. ఉంటుంది. నీ ఎదుటే, నీ కళ్ళ ముందరే. చూడలేని నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ. నిన్ను నీవు తెలుసుకునేందుకు ఎక్కడికి పోవాలి? 4. జ్ఞానప్రాప్తి కొరకు నన్నేమి చేయమంటారు? శిష్యుడు అడిగాడు. ఉన్నదాన్ని ఉన్నట్లు చూడు అని గురువు. ఉన్నదాన్ని ఉన్నట్లు చూసేందుకు నేనేం చేయాలి? గురువు చిరునవ్వుతో, నాయనా, చెబుతాను. 1 సువార్త, మరొకటి దుర్వార్త. దుర్వార్త ఏమిటో ముందు చెప్పండి అని అన్నాడు శిష్యుడు. చూసేందుకు నీవు చేయగలిగింది ఏమీ లేదు, అది ఒక కానుక. మరి సువార్త? చూసేందుకు నీవు చేయవలసింది ఏమీ లేదు, అది ఒక కానుక. పాము అనుకున్న త్రాడును త్రాడుగా చూడడానికి ఏం చేయాలి? 5. ఆనందం సీతాకోకచిలుక వంటిది అన్నాడు గురువు. వెంటాడి పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది తప్పించుకుని ఎగిరిపోతుంది. స్థిమితంగా ఉండు, అది వచ్చి నీ భుజంపైన వ్రాలుతుంది. అయితే ఆనంద ప్రాప్తికి నన్నేం చేయమంటారు? శిష్యుడు అడిగాడు. దాన్ని వెతకటం ఆపు. మరి నేను చేయగలిగింది, చేయవలసింది ఏమీ లేదా? నీవు ఉన్నట్లు ఉండటమే స్థిమితంగా. ఆ సాహసం నీకుంటే అని జవాబు చెప్పాడు గురువు. 6. చంద్రుణ్ణి చూడాలంటే ఎంత సమయం పడుతుంది? అడిగాడు గురువు శిష్యుణ్ణి. ఆయనే మరలా ఇలా చెప్పాడు. చూడటం మెరుపు వేగంతో జరుగుతుంది. అయితే ఇన్నాళ్ళు నేను చేస్తున్న ఈ సాధనలకు అర్థం ఏమిటి అని అడిగాడు శిష్యుడు. కళ్ళు తెరపిడి పడేందుకు ఒక జీవితకాలం పట్టవచ్చు అని గురువు సమాధానమిచ్చాడు. 7. దేవుడికై నీవు చూడటం మాను, ఊరక చూడు, అంతా తెలుస్తుంది అన్నాడు గురువు. శిష్యుడికి అర్థం కాలేదు. ఊరక చూడటం ఎలా అని అడిగాడు. నీవు దేనిని చూచినా అక్కడ ఉన్నదానినే చూడు, మరొక దానిని కాదు. శిష్యునికి బోధపడలేదు, తికమకగా ఉన్నది. గురువు ఇంకా సరళమైన భాషలో ఇలా చెప్పాడు. ఉదాహరణకు, నీవు చంద్రుణ్ణి చూస్తున్నావనుకో, చంద్రుణ్ణే చూడు, మరొకదాన్ని వద్దు. చంద్రుణ్ణి చూసేటప్పుడు చంద్రుణ్ణి కాక మరొకదాన్ని ఎవరు చూస్తారు అని సంశయం వెలిబుచ్చాడు శిష్యుడు. ఆకలిగొన్నవాడు
చంద్రుని చూసి వెన్నముద్ద అనుకోవచ్చు. ప్రియుడు చంద్రుడిలో ప్రేయసి ముఖాన్ని చూడవచ్చు అని గురువు అన్నాడు. 8. జ్ఞానం కోసం నేనెక్కడ చూడాలి? శిష్యుడు ప్రశ్నించాడు గురువును. ఇక్కడే అన్నాడు గురువు. అది ఎప్పుడు లభిస్తుంది? ఇప్పుడే. అది నీకిప్పుడు లభిస్తూనే ఉన్నది. అయితే అది నాకు అనుభవంలోకి రావటం లేదు. ఎందుచేత? నీవు చూడటం లేదు కాబట్టి. నేను దేనిని చూడాలి? దేనిని వద్దు, ఊరక చూడు. దేనివైపు? నీ చూపు దేనిపై పడితే దానిని. నేనేమైనా ప్రత్యేకమైన రీతిలో చూడాలా? అక్కరలేదు, మామూలుగా చూస్తే చాలు. నేనెప్పుడు మామూలుగానే చూస్తున్నానే. కాదు. ఎందువల్ల కాదు? చూడాలంటే నీవు ఇక్కడ ఉండాలి. నీవెప్పుడూ ఎక్కడో ఉంటావు. 9. ఒక వ్యాపారస్తునితో గురువు ఇలా చెప్పాడు. చేప ఒడ్డున ఉంటే నశిస్తుంది. నీవు లోకంలో చిక్కుకొని ఉంటే నశించిపోతావు. చేప నీటిలోకి తిరిగి వెళ్ళాలి. నీవు ఏకాంతంలోకి తిరిగి వెళ్ళాలి. వ్యాపారస్తుడు నిర్ఘాంతపోయాడు. నేను వ్యాపారాన్ని మూసివేసి ఆశ్రమంలో చేరిపోవాలా? వద్దు వద్దు, నీ వ్యాపారం నీవు చేసుకో. చేసుకుంటూనే నీ హృదయంలోకి ప్రవేశించు. ఏకాంతం జనుల నడుమ కూడా సాధ్యమే. విరాగికి ఎప్పుడూ ఏకాంతమే. 10. అమరత్వం సిద్ధించేది ఎలా అని అడిగిన శిష్యునితో, అమరత్వం ఇప్పుడే ఉన్నది. నీవు వర్తమానంలోకి రా అని చెప్పాడు గురువు. నేనిప్పుడు వర్తమానంలోనే కదా ఉన్నాను. లేవు. ఎందువల్ల? నీవు గతాన్ని విడిచిపెడితేనే కదా. గతాన్ని వదలటం ఎందుకు? గతంలో అంతా చెడే లేదు కదా. గతాన్ని వదలమని చెప్పింది అది చెడ్డది కాబట్టి కాదు, అది గతించింది కాబట్టి. 11. భగవంతుడిలో ఐక్యం కావటం ఎలా అని అడిగాడు శిష్యుడు గురువును ఒకనాడు. నీవు అందుకై ఎంత ఎక్కువ ప్రయత్నిస్తే అంత ఎక్కువ దూరాన్ని సృష్టిస్తావు నీకు భగవంతునికి నడుమ. ఆ దూరాన్ని తగ్గించడానికి ఏది దారి? దూరం అసలు లేదని తెలుసుకో చాలు. అంటే మీ ఉద్దేశ్యం భగవంతుడు నేను ఒకటేనా అని ప్రశ్నించాడు శిష్యుడు. ఒకటి కాదు, రెండూ కాదు అన్నాడు గురువు. శిష్యుడికి ఇది బోధపడలేదు. సూర్యుడు వెలుతురు, సముద్రము అల, గాయకుడు గానము ఒకటి కాదు, రెండూ కాదు. 12. ఆధ్యాత్మిక సాధనలో 3 దశలున్నాయి అని చెప్పాడు గురువు. భౌతిక, అభౌతిక, ఆత్మిక దశలు. భౌతిక దశ ఏమిటి? శిష్యుడు అడిగాడు ఆతురతతో. చెట్లు చెట్లుగా, పర్వతాలు పర్వతాలుగా కనిపిస్తే అది భౌతిక దశ. అభౌతిక దశ ఏమిటి? లోతుగా పరిశీలించినప్పుడు చెట్లు చెట్లుగా కనిపించవు, పర్వతాలు పర్వతాలుగా కనిపించవు. అది అభౌతిక దశ. మరి ఆత్మిక దశ ఏమిటి? అది జ్ఞాన దశ. అప్పుడు చెట్లు మరల చెట్లుగా కనిపిస్తాయి, పర్వతాలు పర్వతాలుగా కనిపిస్తాయి అని చెప్పాడు గురువు. 13. ముక్తికి దారి సులభమా కష్టమా అని అడిగాడు శిష్యుడు. రెండూ కాదు అని చెప్పాడు గురువు. అది ఎలా? అసలు దారి అనేది లేదు కనుక. అయితే గమ్యమైన ముక్తిని పొందేందుకు ముందుకు పోయే మార్గం ఏమిటి? ముందుకు పోవటం అన్నదే లేదు.
అది దూరం లేని ప్రయాణం. ప్రయాణించడం మానివేయి. నీవు గమ్యాన్ని చేరి ఉంటావు. సత్యం నీ ఎదుట నిలిచి ఉంటుంది అని చెప్పి గురువు ఇంకా ఇలా అన్నాడు. ప్రయాణం చేయటం తేలిక, ఆగి నిలబడటం కష్టం ఇందులో. 14. జ్ఞానప్రాప్తికి నేనేం చేయాలి? ఏమీ చేయనక్కర్లేదు. ఎందువల్ల? జ్ఞానం ఏదో చేయటం వల్ల రాదు. అయితే దాన్ని సాధించడానికి వీలే లేదా? ఉన్నది. సాధించే విధానం ఉన్నది. ఏమిటది? ఏమీ చేయకుండా ఉండటం ద్వారా. ఏమీ చేయకుండా ఉండేందుకు నేనేం చేయాలి? నిద్రపోయేందుకు, మేల్కొనేందుకు నీవేం చేస్తున్నావు? 15. భగవంతుణ్ణి కనుగొనేందుకు మాకు సాయపడండి అని వేడుకున్నారు శిష్యులు విధేయతతో గురువుని సమీపించి. అక్కడ మీకు సాయపడేవారు ఎవరూ లేరు అని చెప్పాడు గురువు. ఎందువల్ల? సముద్రాన్ని కనుగొనేందుకు చేపకు ఎవరూ సాయపడలేరు. 16. క్షమించండి అంటూ సముద్రంలో ఉన్న ఒక చిన్న చేప తనకు ఎదురైన ఒక పెద్ద చేపను ఇలా అడిగింది. మీరు నాకంటే పెద్దవారు, అనుభవజ్ఞులు, మీరు చెప్పగలరు. సముద్రం అని చెబుతారే, దాన్ని నేను ఎక్కడ కనుగొనగలను? దయచేసి చెప్పండి. సముద్రమా, నీవిప్పుడున్నది అందులోనే. ఓ ఇదా, ఇది నీరు. నేను వెతికేది సముద్రం కోసం అని చెప్పి ఆ చిన్న చేప నిరాశ చెంది ఈదుకుంటూ వెళ్ళిపోయింది. వేరే చోట వెతకి కనుగొనేందుకు సముద్రాన్ని. 17. నాకు ముక్తి ఎలా లభిస్తుంది? నిన్ను బంధించింది ఎవరో కనుక్కో ముందు. శిష్యుడు ఒక వారం తర్వాత తిరిగి వచ్చి, నన్నెవరో బంధించలేదు అన్నాడు. అయితే ముక్తి కావాలని కోరటం దేనికి? గురువు అడిగాడు. శిష్యునికి జ్ఞానోదయమైంది ఆ క్షణంలో. 18. సత్యాన్వేషణలో మనకు అత్యంత ప్రీతిపాత్రమైన విషయాలను కూడా వదులుకోవలసి వస్తుంది అని చెప్పారు గురువు శిష్యునికి. నేను సిద్ధమే. దైవ సాక్షాత్కార ప్రయత్నంలో నేను దేన్నైనా వదిలిపెట్టడానికి సిద్ధమే. సంపద, మిత్రులు, బంధువులు, కుటుంబం, దేశం, ప్రాణం ఏదైనా సరే అని చెప్పాడు శిష్యుడు. గురువు ప్రశాంతంగా, భగవంతుణ్ణి గురించిన నీ విశ్వాసాన్ని కూడా అనన్నాడు. 19. దూరదేశం వెళ్ళి తిరిగి వచ్చిన ఒక శిష్యుణ్ణి చూసి గురువు అడిగాడు, నీవు దేనికోసం వెతుకుతున్నావు అని. జ్ఞానం కొరకు. నీ నిధి నీకు ఉన్నది కదా, ఎక్కడో వెతకడం దేనికి? నా నిధి ఎక్కడ ఉన్నది? నీ అన్వేషణ ఎక్కడి నుండి బయలుదేరిందో అక్కడే. శిష్యుడికి అర్థమైంది. 20. భగవత్ప్రాప్తికై నేను చేయవలసిన పని ఏమిటి అని అడిగిన శిష్యుడితో గురువు ఇలా చెప్పాడు. భగవంతుణ్ణి చేరాలనుకుంటే నీవు తెలుసుకోవలసిన విషయాలు 2 ఉన్నాయి. 1. భగవత్ప్రాప్తికై నీవు చేసే సర్వ ప్రయత్నాలు శుద్ధ దండుగా నిగ్రహించడం. మరి రెండవది పై విషయం అసలు నీకు తెలియనే తెలియదు అన్నట్లుగా నీవు ప్రయత్నించడం. 21. మీకు జ్ఞానం లభించిందా అనే ప్రశ్నకు గురువు సమాధానమే చెప్పేవాడు కాదు. ఈ అంశంపై ఆయన చేత మాట్లాడించటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మౌనముద్రే సమాధానం. శిష్యులకు అందిన సమాచారం ఒకటి ఈ విషయం మీద. ఒక పర్యాయం గురుపుత్రులలో చిన్నవాడు తండ్రిని ఇలా అడిగాడు, ఆత్మ సాక్షాత్కార సమయంలో మీకేమనిపించింది? నేను ఎంత మూర్ఖుణ్ణి అని అనిపించిందని చెప్పాడు ఆయన. ఎందువల్ల అలా అనిపించింది?
కుమారా, నిచ్చెన ఎక్కి గోడ దూకి కిటికీ బ్రద్దలు కొట్టి నానా ప్రయాసలు పడి ఇంట్లోకి జొరబడ్డాననుకో, అప్పుడు ఇంటి తలుపులు తెరచే ఉన్నాయని తెలిస్తే ఎలా ఉంటుంది? ఇది అంతే. 22. ఒక శిష్యుడు తీవ్ర సాధన చేశాడు. అతని శరీరం దెబ్బతిన్నది, చిక్కి శల్యమైనాడు. గురువు అతనితో ఇలా చెప్పాడు: ఒక కిరణాన్ని పట్టుకోవచ్చు, నీ చేతులతో మాత్రం కాదు. సాక్షాత్కారం పొందవచ్చు, కానీ నీ ప్రయత్నాల ద్వారా మాత్రం కాదు. గురువు చెప్పింది అర్థం కాక శిష్యుడు, తలపులు శూన్యమయ్యేందుకు సాధన చేయమనలేదా మీరు అని ప్రశ్నించాడు. తలపులు లేకుండా పోయేందుకు నీవు సాధనతో నిండిపోతున్నావన్నమాట అని అంటూ గురువు, ప్రయత్నశూన్య స్థితి కోసం ప్రయత్నమా అని నవ్వాడు. 23. ఎరుక వల్లనే గాని ఆత్మ సాక్షాత్కారం ప్రయత్నాల వల్ల కలుగదని వివరించటానికి గురువు ఒకసారి ఇలా చెప్పాడు: ఈ గదిలో ఒక పులి ఉన్నదని నిన్ను ఎవరైనా నమ్మించారనుకో, నీవు భయపడి తప్పించుకుని పోజూస్తావు, లేదా ఆత్మ సంరక్షణ కొరకు దానితో పోరాడతావు, లేదా దాన్ని వశం చేసుకో చూస్తావు. ఒక్కసారిగా నీకా భ్రాంతి తొలగిపోయిందనుకో, అప్పుడు నీవు చేయవలసింది ఏమీ లేదు, నీవు పూర్తిగా మారిపోతావు. గురువు మరికొంత వివరించాడు ఇలా: జ్ఞానం వల్ల భ్రాంతి నశిస్తుంది, భ్రాంతి నశిస్తే మార్పు వస్తుంది, మార్పు వల్ల నైష్కర్మ్య సిద్ధి కలుగుతుంది, నైష్కర్మ్య సిద్ధే శక్తి. అప్పుడు నీవు లోకంలో ఏమైనా చేయగలవు, చేసేది నీవు కాదు కనుక. 24. ముల్లా నస్రుద్దీన్ తన గాడిదపై స్వారీ చేసుకుంటూ ఊళ్ళో వీధుల వెంట తిరుగుతున్నాడు. అందరికీ ఆశ్చర్యం వేసింది. ముల్లా, ఎక్కడికి బయలుదేరావు అని అడిగారు. నా గాడిద పోయింది, దాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను అన్నాడు ముల్లా ముందుకు దాటిపోతూ. రింజాయి అనే జన్ గురువు తన శరీరం ఎక్కడుందో అని వెతుక్కోవడం మొదలుపెట్టాడట. అజ్ఞానులైన ఆయన శిష్యులకు అది వినోదమాత్ర విషయమైంది. మనకు లోకంలో దేవుడి కోసం వెతుకుతున్నాం అని చెప్పేవాళ్ళు కూడా అక్కడక్కడ ఎదురవుతారు. 25. ముల్లా నస్రుద్దీన్ మోకాళ్ల మీద కూర్చుని క్రింద దేనికోసమో చూస్తున్నాడు. ఒకసారి పొరుగింటి వ్యక్తి చూసి, ముల్లా, దేని కొరకు వెతుకుతున్నావు అని అడిగాడు. నా తాళం చెవి కోసం అన్నాడు ముల్లా. ఇరువురు కూర్చుని వెతికారు. కాసేపు వెతికి పొరుగువాడు ఇలా అడిగాడు: తాళం చెవి పోయింది ఎక్కడా? ఇంట్లో. బాగుందయ్యా, ఇంట్లో పోతే వాకిట్లో వెతుకుతావేమిటి? ఇక్కడ వెలుతురుగా ఉన్నది, అందుకు. నీవు దేవుణ్ణి వెతకదలుచుకుంటే ఆయనను పోగొట్టుకున్న చోట వెతకు. 26. ఒకడు గంగా నదికి ప్రదక్షిణం చేసి వచ్చాడు. నది పుట్టిన చోటు నుండి సముద్రంలో కలిసే వరకు పోయి మరలా తిరిగి వచ్చాడు. మిత్రులంతా అతని అనుభవాలను గురించి చెప్పమని అడిగారు. అతని గుండెల నిండా ఎన్నో అనుభవాలు. హిమోత్పర్వత సానువుల్లో ఎన్నో అపురూప దృశ్యాలు, త్రోవలో సుగంధభరిత పుష్పగుచ్చాలు, అడవులలో చిత్ర విచిత్ర శబ్ద విన్యాసాలు, క్రూర మృగాల వల్ల భయాందోళనలు, గుహాంతరాల నివాసాలు. ఇవన్నీ మాటల్లో బంధించి ఏం చెబుతాడు? వెళ్ళండి, మీరే చూసిరండి అన్నాడు. మార్గదర్శనం కోసం ఒక పటం గీసి వివరాలు రాసిచ్చాడు. వారు ఆ పటాన్ని చేజెక్కించుకున్నారు. ఫ్రేము కట్టించి టౌన్ హాలులో గోడకు తగిలించారు. కాపీలు తీసి తమ వద్ద ఉంచుకున్నారు. పటం కాపీ దగ్గర ఉన్న ప్రతి వ్యక్తి నదిని గురించి సమస్తము తెలిసిన వాడినని భావించాడు. నది ఎక్కడ మలుపులు తిరిగిందో, ఎక్కడ వెడల్పైందో,
ఎక్కడ ఎంత లోతుందో, ఎక్కడ సుడిగుండాలున్నాయో, ఎక్కడ జలపాతాలున్నాయో, నది పొడవు ఎంతో అన్నీ తెలుసు కదా మరి. బుద్ధుడు అందుకే భగవంతుడి గురించి మాట్లాడేందుకు తిరస్కరించాడు. వాలు కుర్చీలలో కూర్చున్న వారికి పటాలు గీసి ఇస్తే వచ్చే ప్రమాదం ఏమిటో ఆయనకు బాగా తెలుసు. 27. ఒక ఉప్పు బొమ్మ వేలాది మైళ్ళ దూరం యాత్రలు చేసి చేసి చివరకు సముద్రం ఒడ్డుకు వచ్చి ఆగిపోయింది. ఆ అపార జలరాశిని చూసి అది అబ్బురపడినది. అలాంటిది మరొకటి దానికింతవరకు ఎక్కడా కనిపించలేదు. నీవెవరు అని అడిగింది ఉప్పు బొమ్మ సముద్రాన్ని. లోపలికి వచ్చి నీవే చూడు అన్నది సముద్రం చిరునవ్వుతో. సరే చూద్దామని ఉప్పు బొమ్మ సముద్రంలోకి దిగింది. లోతుల్లోకి పోసాగింది. పోతున్న కొద్దీ ఆ ఉప్పు బొమ్మ కరిగిపోవడం మొదలుపెట్టింది. చివరకు అది ఒక చిటికెడు ఉప్పుగా మిగిలింది. అది కూడా కరిగిపోబోయింది. అప్పుడు ఆ ఉప్పు బొమ్మ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఇలా ప్రకటించింది, ఇప్పుడు నాకు అర్థమైంది నేనెవరినో. 28. ఆత్మాన్వేషణలో మీరు ఏ ఏ దశలు దాటి వచ్చారో తెలుపండి అని శిష్యులు అడిగితే గురువు ఇలా చెప్పాడు. భగవంతుడు మొదట నన్ను చేయి పుచ్చుకొని కర్మభూమిలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ నేనెంతో కాలం గడిపాను. తరువాత ఆయన నన్ను శోకభూమికి తీసుకుని వచ్చాడు. నా హృదయం ప్రక్షాళితమైంది, వాసనలు నశించాయి. ఆ సమయానికి నేను ప్రేమ భూమిలో ఉన్నట్లు గ్రహించాను. అందులోని ప్రేమాగ్ని జ్వాలలు నాలో మిగిలి ఉన్న మమకారాలన్నింటినీ దహించి వేశాయి. అంతటా నేను మౌన భూమికి చేర్చబడ్డాను. నా చకిత నేత్రాలకు అక్కడ చావు పుట్టుకల రహస్యం గోచరమైంది. శిష్యులు విని, మీ అన్వేషణలో అంతిమ మజిలీ అదేనా అని అడిగారు. కాదు అంటూ గురువు ఇలా అన్నాడు. ఒకరోజున భగవంతుడు వచ్చి, ఇప్పుడు నిన్ను గర్భగుడిలోనికి అంటే హృదయంలోనికి తీసుకుని వెడతాను అని చెప్పి ఆనంద భూమికి తీసుకుని వచ్చాడు. 29. బుద్ధుణ్ణి దర్శించేందుకు ఒక భక్తుడు 2 చేతుల నిండా పూలు పట్టుకుని వచ్చాడు. బుద్ధుడు తలెత్తి చూచి క్రింద పడవేయి అన్నాడు. బుద్ధ భగవానుడు చెప్పేది ఏమిటి? పూలను క్రింద పడవేయమంటున్నాడా? నమ్మశక్యం కావటం లేదు. బహుశా ఎడమ చేతిలోని పూలు క్రింద పడవేయమన్నాడేమో. ఎడమ చేత్తో ఇవ్వటం సభ్యత కాదు. ఇలా ఆలోచించి ఆ భక్తుడు ఎడమ చేతిలోని పూలు క్రింద పడవేశాడు. క్రింద పడవేయి అని మరలా బుద్ధుడన్నాడు. ఆ వ్యక్తి పూలు అన్నీ క్రింద పడవేసి ఒట్టి చేతులతో బుద్ధుని ముందు నిల్చున్నాడు. బుద్ధుడు మళ్ళీ క్రింద పడవేయి అన్నాడు చిరునవ్వుతో. సంభ్రమచిత్తుడైన భక్తుడు, నేను క్రింద పడవేయవలసింది ఏమిటి అని అడిగాడు. పూలను కాదు కుమారా, పూలు తెచ్చిన వాణ్ణి అని బుద్ధుడు జవాబిచ్చాడు. 30. గురువును శిష్యులు అడిగారు, భగవంతుణ్ణి చేరుకోవడం ఎలాగో చెప్పండి. నాకేం తెలుసు అని చెప్పి గురువు ఈ కథ చెప్పాడు. ఒక రాజుగారికి 2 మిత్రులున్నారు. ఒక హత్యా నేరంలో వారికి మరణశిక్ష విధించబడినది. మిత్రులే అయినా వారిని వదిలివేస్తే ప్రజల్లో తనకు అపకీర్తి వస్తుందని భావించి రాజు మరణశిక్షను అమలుపరిచేందుకు ఆజ్ఞలు ఈ విధంగా జారీ చేశాడు. 2 శిఖరాలున్నాయి. క్రింద అఘాతం. అటూ ఇటూ పోయేందుకు త్రాడు కట్టారు. నేరస్తులు ఆ త్రాటి మీదుగా అఘాతాన్ని దాటితే బ్రతికిపోతారు, పడిపోతే మరణిస్తారు. వారిలో ఒకడు ఎలాగో త్రాటి మీద అవతలకు చేరాడు. రెండోవాడు ఇటువైపు నుండి కేక వేసి ఇలా అడిగాడు, ఎలా దాటగలిగావు? మొదటివాడు, నాకేం తెలుసు అంటూ, నేను ఏం చేశాను? ఇటు ఒరిగినప్పుడు అటు వంగాను, అటు ఒరిగినప్పుడు ఇటు వంగాను అని చెప్పాడు. క్లాస్ రూమ్లో కూర్చుని సైకిల్ త్రొక్కడం నేర్చుకోగలమా?
31. ఒక దొంగ ఉన్నాడు. అతను పెద్దవాడైపోతున్నాడని గ్రహించి కుమారుడు, నాన్న, నాకు చోర విద్య నేర్పు అన్నాడు. తండ్రి జవాబు చెప్పలేదు. ఆ రాత్రి దొంగతనానికి తనతో రమ్మన్నాడు. ఇద్దరూ ఒక ఇంట్లో దూరారు. ఒక చిన్న గదిని సమీపించారు. లోపల ఏముందో చూడు అన్నాడు తండ్రి. కొడుకు లోపలికి పోగానే తండ్రి తలుపు మూసి గడిపెట్టి దొంగ దొంగ అంటూ అరిచి గోడ దూకి పారిపోయినాడు. ఇంట్లో వారందరూ లేచారు. గదిలో చిక్కుకునిపోయిన వాడికి దడ పుట్టుకొచ్చింది. కోపం వచ్చింది. ఎలా తప్పించుకోవడం? తళుక్కున అతని మెదడులో ఒక ఆలోచన వచ్చింది. పిల్లిలాగా పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. ఒక సేవకుడు దీపం ముట్టించి తలుపు తీశాడు. లోపల ఉన్నవాడు అమాంతం ముందుకు దూకి కాలికి బుద్ధి చెప్పాడు. అందరూ వెంటబడ్డారు. త్రోవ ప్రక్కన ఒక బావి ఉన్నది. ఒక పెద్ద రాయి అందులో పడవేసి ఒక చెట్టు చాటును దాక్కుని ఎలాగో తప్పించుకుని వాడు ఇంటికి చేరాడు. వెంటబడ్డవాళ్ళు బావి దగ్గర ఆగి చూస్తున్నారు. ఇంటికి చేరగానే తాను ఎలా తప్పించుకున్నది తండ్రికి చెప్పే తొందరలో వాడు తన కోపం మర్చిపోయినాడు. తండ్రి ఇలా అన్నాడు, నీవా కథ అంతా చెప్పనక్కరలేదు. నీవింటికి చేరావు, దానితోనే తెలిసిపోయింది నీవు విద్య నేర్చుకున్నావు. 32. యువకుడైన ఒక పారిశ్రామికవేత్త విదేశాలలో ఉన్న తన ఏజెంటుతో ఒకరోజు ఫోన్లో ఇలా చెప్పాడు, నీకు కొన్ని ముఖ్య సూచనలు ఇచ్చేందుకు ఫోన్ చేస్తున్నా. ఫోన్ కాల్ 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది. నేను చెబుతాను, నీవు విను. మధ్యలో అడ్డు తగలకు. ఏవైనా అనుమానాలుంటే తరువాత కేబుల్ ద్వారా తెలుసుకో. ఇలా అని తాను చెప్పదలుచుకున్నది చెప్పేశాడు. చాలా వేగంగా చెప్పటం వల్ల సమయం కంటే ముందే పూర్తి చేశాడు. ఇంకా 20 సెకండ్లు మిగిలాయి. నీవేమైనా చెప్పాలా అన్నాడు. చెప్పాలి. మీరు మరీ వేగంగా మాట్లాడారు. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అన్నాడు అవతల నుండి ఏజెంటు. కొద్ది దూరం పోయేందుకు ఎక్కువ సమయం తీసుకోవాలని ఉంటే వేగాన్ని పెంచటం ఒక ఉపాయం. 33. రాళ్లు కొట్టేవాడు ఒకడు ఒక ధనవంతుడి ఇల్లు చూసి, నేను కూడా ధనవంతుణ్ణి అయితే బాగుండును అనుకున్నాడు. అతనికి ఆకాశవాణి వినిపించింది ఇలా, నీ కోరిక నెరవేరుతుంది. ఇక నుండి నీవేమి కోరుకుంటే అది లభిస్తుంది. అతనికి పెద్ద మేడ వచ్చింది. వాడు ధనవంతుడైనాడు. ఒకరోజున రాజుగారు ఏనుగు అంబారీపై ఊరేగుతున్నాడు. వీడు నేను రాజు కావాలి అనుకున్నాడు. అయినాడు. ఏనుగుపై అంబారీ మీద కూర్చుని వెడుతున్నాడు. సూర్యకిరణాల వేడి వల్ల అతనికి కష్టం కలిగింది. నేను సూర్యుణ్ణి కావాలి అనుకున్నాడు. అయినాడు. సూర్యుడికి మేఘం అడ్డం వచ్చింది. నేను మేఘం కావాలి అనుకున్నాడు. అయినాడు. మేఘం వర్షమై కురిసింది. ఒక కొండ అడ్డమై నిల్చుంది ప్రవాహానికి. నేను కొండను కావాలి అనుకున్నాడు. అయినాడు. ఆ కొండను రాళ్లు కొట్టేవాడొకడు తులుస్తున్నాడు. కొండగా ఉన్న వాడు నేను కొండను కొట్టగల వ్యక్తిలాగా కావాలి అనుకున్నాడు. అయినాడు. మరలా యథాక్రమంగా రాళ్లు కొట్టసాగాడు. అతను ఇంత ప్రయాసపడినది తాను ఉన్నట్లు ఉండడానికే. 34. ఒక యువకునికి సత్యాన్ని అన్వేషించాలనే తపన తీవ్రమైంది. అతను ఇల్లు వదిలిపెట్టాడు. మిత్రులను వదిలిపెట్టాడు. వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎన్నో దేశాలు తిరిగాడు. సముద్రాలు దాటాడు. పర్వతాలు అధిరోహించాడు. బాధలు పడ్డాడు. అవమానాలు సహించాడు. చాలా ఏండ్లు గడిచిపోయాయి. ఒకరోజున మేల్కొనేసరికి అతనికి గుర్తు వచ్చింది. తనకప్పుడే 75 ఏండ్లు నిండాయని. తాను వెతుకుతున్న సత్యం ఇంకా అతనికి సాక్షాత్కరించనే లేదు. విచారవదనుడై అన్వేషణకు స్వస్తి చెప్పి ఇంటి దారి పట్టాడు.
ఇంటికి వచ్చి తలుపు తెరవగానే సత్యం ఎదురైంది. అతని కోసమే నిరీక్షిస్తూ ఓర్పుతో ఇన్నేళ్ళు. అతని ప్రయాణం సత్యాన్ని కనుగొనేందుకు ఉపకరించిందా? లేదు, సత్యాన్ని గుర్తించేందుకు అతన్ని సిద్ధం చేసింది. రమణ బోధ. సాధకులలో 3 తరగతుల వారున్నారని భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పేవాడు. మొదటి తరగతి వారికి ఆత్మతత్వాన్ని గురించి చెప్పగానే సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ ఒక్కటే ఉన్నది. మనలను గురించి మనకున్న మిథ్యా భావనల నుండి దృష్టి మరల్చిన మాత్రం చేత ఆత్మను సూటిగా తేటగా అనుభవంలోనికి తెచ్చుకోవచ్చు. ఈ మిథ్యా భావనలన్నీ సత్యాత్మను మరుగుపరిచేవి. అనాత్మ అని పేర్కొనవచ్చు అన్నింటినీ కలిపి. ఆత్మ దేహానికి మనస్సుకు పరిమితమై ఉన్నదనే భ్రాంతి ప్రధానమైనది ఇందులో. తాను ఒక వ్యక్తి మాత్రుణ్ణి అని, ఒకానొక దేహానికి పరిమితమై అందులో ఉన్నానని భ్రమించకుండా ఉంటే కల్పితమైన మిథ్యా సౌధం యావత్తూ కూలిపోతుంది. శాశ్వతమైన తన ఉనికిని గురించిన ఎరుక అంటే సత్యజ్ఞానం లభిస్తుంది. ఈ స్థాయిలో ప్రయత్నం అనేది లేదు, సాధన అనేది లేదు. ఆత్మ చేరవలసిన ఒక గమ్యం కాదు, అది కేవలం జ్ఞానం. అనాత్మను గురించిన పరిచ్ఛిన్న కల్పనలన్నీ త్యజింపబడినప్పుడు జ్ఞానస్వరూపమైన ఆత్మ మిగులుతుంది. సాక్షాత్కారం కొత్తగా వచ్చేది కాదు, అది వరకే ఉన్నది. నాకు సాక్షాత్కారం కాలేదు అనే తలంపును వదిలించుకోవడమే చేయవలసిన పని. మనస్సు నశిస్తే జగత్తు నశిస్తుంది. మనస్సే దీని అంతటికీ మూలం. అది అణగితే సహజస్థితి మిగులుతుంది. ఆత్మ ఎల్లప్పుడూ నేను నేను అని ప్రకటించుకుంటూనే ఉన్నది. అది స్వయం ప్రకాశము. అది ఇక్కడే ఉన్నది. ఇదంతా అదే. మనం దానిలోనే ఉన్నాము. దానిలోనే ఉండి దాన్ని వెతకటం ఎందుకు? దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్. ఆత్మను అన్వేషిస్తూ మనం అంతటా తిరుగుతుంటాం. ఆత్మ ఎక్కడా, ఆత్మ ఎక్కడా అంటూ జ్ఞానదృష్టి లభించే వరకు. అప్పుడు చెబుతాం, ఇదే ఆత్మ, నేనిదే. మనం ఆ దృష్టిని అలవర్చుకోవాలి. ఆ దృష్టి ఏర్పడితే లోకంలో ఉన్నా ఏమి చేసినా మనకేమీ అంటదు. చెప్పులు వేసుకుంటే కాళ్లకు నొప్పి ఉండదు. ఎన్ని రాళ్ళు ఉన్నా, ఎన్ని ముళ్ళు ఉన్నా. జ్ఞానదృష్టి లభించిన వారికి అంతా సహజంగా ఉంటుంది. స్వీయాత్మ కంటే వేరుగా ఏముంది కనుక?